32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ వాక్యాన్ని ఈ పూట ఈ ఆరాధనలో ప్రభు మన ముందుకు తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలరా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, వాక్యం, వచనం, దేవుని నోటి మాట. అదేమిటంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది మనందరికీ కావాలి. ఈ లోకములో మరి ఎంతోమంది మనుషులు ఉన్న దేవుని బిడ్డలరా, మనల్ని దృష్టించే వాళ్ళు, మన మీద శ్రద్ధ చూపేవారు లేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశమందున్న దేవుడు, మహాదేవుడు, గనుడు, శ్రేష్ఠుడు, ఉన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడు అంటున్నాడు, నీ మీద దృష్టి పెడతాను, దృష్టి ఉంచుతాను అంటున్నాడు. ఈ ఒక్క మాటని మనం అర్థం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, లైఫ్ సెటిల్మెంట్ ఇందులో ఉంది. మన జీవితం, పుట్టుక, మధ్యకాలం, ముగింపు, సమస్త బాగోగులు ఆ దేవుడే నీ మీద దృష్టి పెడితే, శ్రద్ధ వహిస్తే, బాధ్యత తీసుకుంటే, దేవుని బిడ్డలారా, ఆ జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిదిగా ఉంది అని చెప్పి ఆదికాండములో మనం చదువుకుంటాం. కాబట్టి నీ మీద దేవుడు దృష్టి పెడితే, ఆయన దృష్టిలో నీ ఉంటే, దేవుని బిడ్డ, నీ జీవితం ఎంత సుందరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీలో, మీ హృదయాలు, మీ మనస్సు, మీ అంతరంగం, మీకున్నటువంటి సమస్యలు, శోధనలు, కుటుంబ పరిస్థితులు, జీవిత విధానం, అంతరంగ పరిస్థితి, ఏ ఆలోచనలు, ఎటువంటి పరిస్థితులు మీలో ఉన్నాయో దేవునికి తెలుసు. అటువంటి సమస్యలతో తల మునకలై తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే, దేవుడు చెప్పే మాట, దేవుని బిడ్డలారా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. దేవుడే మాట్లాడుతున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడువవలసిన మార్గములో, త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను. ఇంకా మనకేం కావాలి? ఇంకా నీకేమి కావాలి? దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రార్థనలో, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ మాట తీసుకొని వచ్చాడు. కాబట్టి వింటున్న మీతో ప్రభు చెప్పే మాట ఇదే. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. 1, 2, 3 విషయాలు నేను మీతో చెప్తాను. వాటిని మీరు సద్భక్తితో, శుద్ధ హృదయముతో, వినే చెవులతో చక్కగా మీరు ఆ మాటలు తీసుకుంటే ఈ వాక్యం మీకు మేలు చేస్తుంది.
సమాధానం ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ హృదయంలో ఉన్నటువంటి అలజడి అంతా తొలగిపోయి ప్రశాంతత, నెమ్మది, ఆదరణ, సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీ మీద దృష్టి పెడతాను, దృష్టి ఉంచుతాను, ఆలోచన చెప్తాను, ఉపదేశము చేస్తాను, నడువవలసిన త్రోవలో నడిపిస్తాను అని చెప్తున్నాడు. ఈ లోకములో చాలామంది ప్రజలున్నారు. ఆకాశము క్రింద, సూర్యుని క్రింద, చంద్రుని క్రింద, ఈ నక్షత్రాల క్రింద, ఈ భూమి మీద ఇంతమంది ప్రజలలో దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి మీద శ్రద్ధ పెడతాడు? చూడండి, జన సమూహం ఉంటే ఆ జన సమూహములో చాలామంది ఉంటారు. కానీ ఒక తండ్రి తన బిడ్డ మీద దృష్టి పెడతాడు. హల్లెలూయా. అలాగే ఆకాశముందున్న దేవుడు మనకు తండ్రి ఉండగా, ఆయనకు మనము కుమారులము, కుమార్తెలమై ఉండగా, ఆ దేవాతి దేవుడు సృష్టికర్త ఈ లోకాన్ని తొంగి చూస్తూ ఎవరి మీద దృష్టి పెడతాడు, ఎవరి మీద దృష్టి ఉంచుతాడు, అది నీకు తెలియాలి, నాకు తెలియాలి, మనకు తెలియాలి. దేవుని బిడ్డలారా, అందరూ ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, మిలియన్ల మంది ఉన్నారు. దేవుడు దృష్టి పెట్టేది ఎవరి మీద? హల్లెలూయా. ఆలోచించండి, బైబిల్లో దానికి జవాబు ఉంది.